వృషభ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. వృషభ రాశి వారు నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఆ శివానుగ్రహంతో ఈ వీడియో మీ కంటపడుతుంది. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేసినట్లయితే కోట్ల రూపాయలను మీరు వదిలేసుకున్నట్లే. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. కాబట్టి ఆ చెట్టు ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఆ క్షణాలు మీకు వచ్చాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి రాబోయే కాలం అత్యంత అద్భుతంగా కనకవర్షం కురిపించే విధంగా ఉండబోతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశిచక్రంలో 2వ రాశి అయిన వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం అంటేనే భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి, లగ్జరీ జీవితానికి కారకుడు. అలాంటి వృషభ రాశి వారు నిజంగా కోటి జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇప్పుడు చెప్పుకోబోయే అత్యంత రహస్యమైన, శక్తివంతమైన విషయాలు మీ దృష్టికి వస్తాయి. ఈ విశ్వంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. ఈరోజు మీరు ఈ సమాచారాన్ని తెలుసుకున్నారంటే ఆ పరమశివుని అనుగ్రహం మీపై ఉందని, మీ దారిద్ర్యం తొలగిపోయే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడూ కష్టపడినా ఫలితం దక్కటం లేదని, చేతికి వచ్చిన రూపాయి నిలవటం లేదని బాధపడే వారికి, అప్పుల ఊపులో కూరుకుపోయిన వారికి ఈ సమాచారం ఒక దివ్య ఔషధం లాంటిది. మీరు గనుక ఈ విషయాలను శ్రద్ధగా గమనించి పూర్తి నమ్మకంతో ఆచరించినట్లయితే మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఇది కేవలం అతిశయోక్తి కాదు. ప్రకృతిలోని రహస్యాలను వృక్షో రక్షితి రక్షితః అనే ధర్మాన్ని నమ్మి చేసే ప్రతి పనిలోనూ దైవం తోడుంటుంది. అసలు ఈ వృషభ రాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే వృషభ రాశి వారు పుట్టుకతోనే ఎంతో స్థిరమైన మనస్తత్వం కలవారు. ఎదుటి వారికి సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు. మీలోని ఆ నీతి నిజాయితీలే ఈరోజు మీకు ఈ అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. వృషభ రాశి వారు సాధారణంగా చాలా ఓర్పు కలిగిన వారు. ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. కానీ మీ జీవితంలో గత కొంతకాలంగా ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో మీకు మాత్రమే తెలుసు. ఎంతో కష్టపడుతున్నారు, రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు, కానీ ఫలితం మాత్రం శూన్యం అనిపిస్తోంది. అలాంటి సమయంలో మీకు తోడుగా నిలిచేది కేవలం దైవబలం మాత్రమే. ఒక మాటలో చెప్పాలంటే నక్కతోక తొక్కినట్లు లేదా అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్లుగా మీ జీవితం మారిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే నక్కతోక తొక్కినట్లు లేదా అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్లుగా మీ జీవితం మారిపోబోతోంది. ఏ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ క్షణం కోసం మీరు ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మన నిత్య జీవితంలో గమనిస్తే ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పడే కష్టం అంతా కేవలం రూపాయి కోసమే. కానీ మనం ఎంత కష్టపడినా, రేయింబవళ్ళు చాకరీ చేసినా అది కేవలం మన కడుపు నింపుకోవడానికే సరిపోతుంది. కానీ ఒక మనిషి కోటీశ్వరుడు కావాలి అంటే ఆ మనిషి చేసే ఒక రూపాయి కష్టానికి దైవం మరో 9 రూపాయల అదృష్టాన్ని తోడుగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోగలడు. కేవలం శారీరక కష్టం ద్వారా మాత్రమే ఈ భూమి మీద ఎవరూ కోట్లు సంపాదించలేరు. కష్టానికి తోడుగా దైవానుగ్రహం, గ్రహాల అనుకూలత మరియు ప్రకృతి శక్తుల తోడ్పాటు ఉన్నప్పుడు మాత్రమే మన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడు 4 దిక్కుల నుంచి లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే ఆ పవిత్ర వృక్షం మరేదో కాదు, మన కళ్ళ ముందే ఉండి మనం గమనించని రావి చెట్టు మరియు వేప చెట్టు రెండూ కలిసి పెనవేసుకుని ఉన్న చోటు. జ్యోతిషీయ ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం అయితే వేప చెట్టు లక్ష్మీదేవి లేదా ఆదిపరాశక్తి స్వరూపం. ఈ 2 వృక్షాలు ఒకే చోట కలిసి ఉండటం అంటే అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణుల కొలువు ఉందని, ముక్కోటి దేవతలు అక్కడ తాండవిస్తున్నారని అర్థం. ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన శక్తి కేంద్రం. వృషభ రాశి వారు తమ జీవితంలో ఎన్నో మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ప్రేమించిన వారు దూరం కావటము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ళ మనస్పర్ధలు లేదా వ్యాపారంలో నష్టాలు వంటి అనేక ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. వృషభ రాశి వారికి కుటుంబం అంటే చాలా ప్రాణం. కానీ ఆ కుటుంబ సభ్యుల నుండే కొన్నిసార్లు
మీకు అవమానాలు ఎదురై ఉండవచ్చు. ఇలాంటి పరిష్కారం లేని సమస్యల కోసం మీరు సరైన మార్గాన్ని వెతుకుతున్నట్లయితే ఆధ్యాత్మిక పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. వృషభ రాశి వారి మనస్తత్వం చాలా స్వచ్ఛమైనది. వీరికి కల్లా కపటం తెలియదు. ఎవరికి హాని చేయాలని కోరుకోరు. లోకమంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉన్నత భావం వీరిలో పుష్కలంగా ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించి తమకు ఉన్నంతలో సహాయం చేస్తారు. వీరి జీవిత భాగస్వాములు చాలా కూడా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి కుటుంబాన్ని అంతలా ప్రేమిస్తారు. అయితే సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలనే తపనలో కొంతమంది కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ వృషభ రాశి వారి కుటుంబమే ప్రాణంగా బ్రతుకుతున్నారు. దైవం కూడా ఇలాంటి మంచి మనసున్న వారికే అండగా ఉంటాడు. మీరు రోడ్డు పక్కన లేదా ప్రాచీన దేవాలయాల వద్ద రావి వేప చెట్లు కలిసి ఉండటం చూసి ఉండవచ్చు. కానీ ఆ చెట్టు విశిష్టత, దాని వెనుక ఉన్న తాత్విక అర్థం మీకు ఈరోజు మాత్రమే వివరింపబడుతుంది. దైవం మనిషి రూపంలో రాకపోయినా ఇలాంటి వృక్షాల రూపంలో ప్రకృతి సూచనల ద్వారా తన ఉనికిని చాటుతాడు. ఆ చెట్టు దగ్గర వెళ్ళి భక్తితో నమస్కరించుకొని ఒక చెంబు నీటిని పోసి పసుపు కుంకుమలు సమర్పించాలి. ఆ తర్వాత ఒక తమలపాకపై మట్టి ప్రమిదను ఉంచి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి రెండు వత్తులను కలిపి ఒకటిగా చేసి అలా 3 దీపపు వత్తులతో దీపారాధన చేయాలి. ఈ ప్రక్రియ కేవలం బాహ్యమైన పూజ మాత్రమే కాదు, ఇది మీలోని అంతర్గత శక్తులను ప్రకృతిలో అనుసంధానం చేసే ఒక ప్రక్రియ. విశ్వాసం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. మనకు ఏది కావాలో దాన్ని బలంగా కోరుకున్నప్పుడు ప్రకృతి తన శక్తినంతా కూడగట్టుకొని మనకు ఆ విషయాన్ని ప్రసాదిస్తుంది. వృషభ రాశి వారు తమ జీవితంలో అనేక ఒడిదుడుకులను చూసి ఉండవచ్చు. ఎంతోమందిని నమ్మి మోసపోయి ఉండవచ్చు. మీ దగ్గర డబ్బులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ రహస్యం మీ జీవితాన్నే మార్చేయబోతోంది. రావి చెట్టును వృక్షరాజ్యం అని పిలుస్తారు. దీన్ని వేర్లల్లో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో మహేశ్వరుడు నివసిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి రావి చెట్టుతో వేప చెట్టు పెనవేసుకుని ఉంటే అది శివశక్తి స్వరూపంగా మారుతుంది. ఈ 2 చెట్ల కలయిక అరుదైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఈ చెట్ల కింద గాలి పీల్చటం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది లేదా మేలు జరుగుతుంది కూడా. ముఖ్యంగా మానసిక ఒత్తిడితో బాధపడే వృషభ రాశి వారు ఈ చెట్టు నీడలో కాసేపు కూర్చుంటే వారి మెదడులోని నరాలు ఉత్తేజితమై కొత్త ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయి. కోట్ల రూపాయల సంపాదన అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం వల్ల వస్తుంది. ఆ నిర్ణయం తీసుకునే శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని ఈ ఆధ్యాత్మిక పరిహారం మీకు ప్రసాదిస్తుంది. వృషభ రాశి వారు భూతత్వ రాశి కాబట్టి మీకు ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ చెట్టు దగ్గర మీరు చేసే ప్రార్థనలు నేరుగా ఆ విశ్వానికి చేరుతాయి. ఈ అద్భుతమైన మార్పు కోసం మీరు 11 ఆదివారాల పాటు నిష్ఠగా ఈ పూజను ఆచరించాలి. ప్రతి ఆదివారం సూర్యోదయ సమయంలో లేదా సూర్యాస్తమయ సమయంలో ఆ చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీ సుడి తిరుగుతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు మీ పాదాలు నేలకు తగిలి ఆ చెట్టు నుంచి వచ్చే ప్రాణవాయువు మీ శరీరానికి తగిలినప్పుడు మీలోని నకారాత్మక శక్తి తొలగిపోయి సకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీకు ఉన్న శని దోషాలు, పితృదోషాలు లేదా ఏవైనా గ్రహదోషాలు ఉంటే అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు చేసే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి మీరు పట్టే ప్రతిదీ బంగారం అవుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉపాధి దొరుకుతుంది. అప్పటి వరకు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అయితే ఈ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు చాలా ముఖ్యం. ఆ 11 ఆదివారాలు మాంసాహారం ముట్టకూడదు. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎవరినీ దూషించకూడదు. ముఖ్యం, నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటం మంచిది. వృషభ రాశి వారు తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరిస్తే శుక్రుడి అనుగ్రహం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ శక్తి మేరకు ఆ రోజున ఎవరైనా పేదవారికి అన్నదానం లేదా పండ్లను దానం చేయటం వల్ల పూజా ఫలితం రెట్టింపు అవుతుంది. మీలో చాలామందికి సందేహం రావచ్చు, కేవలం చెట్టు చుట్టూ తిరిగితే కోట్లు ఎలా వస్తాయని. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం భౌతికమైన చర్య కాదు, దాని వెనుక ఉన్న సంకల్ప శక్తి. మీరు పూర్తి ఏకాగ్రతతో, నమ్మకంతో ఒక పనిని మొదలుపెట్టినప్పుడు మీ మెదడులో విజయం అనే తరంగాలు విడుదలవుతూ ఉంటాయి. ఇవి విశ్వంలోని శక్తులను ఆకర్షిస్తాయి.
వృషభ రాశి వారికి ఈ 11 వారాల క్రతువు ఒక ధ్యానం లాంటిది. ప్రతి మనిషి జీవితంలోనూ గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు బలహీనపడినప్పుడు లేదా పాపగ్రహాల దృష్టి పడినప్పుడు జీవితం అల్లకల్లోలంగా మారిపోతుంది. ఎంత కష్టపడినా పేరు రాదు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, ఇంట్లో ప్రశాంతత ఉండదు. వృషభ రాశి వారికి శారీరక శ్రమ చేసే శక్తి ఉన్నా ఒక్కోసారి మానసిక అలసట వల్ల వెనుకబడిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ప్రకృతి ప్రసాదించిన ఈ రావి వేప చెట్ల కలయిక ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది. ఆదివారం రోజు సూర్యుడికి అధిపతి. సూర్యుడు అంటే ఆత్మకారకుడు. మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఆదివారం ఈ పూజ చేయటం వల్ల ఫలితం వేగంగా ఉంటుంది. పూజ సమయంలో మీరు చదువుకోవలసిన మంత్రం ఏమీ లేదు. కేవలం మీ మనసులోని బాధను, కోరికను ఆ భగవంతుడికి నివేదించుకుంటే సరిపోతుంది. ఓ ప్రకృతి మాత, నాలోని అజ్ఞానాన్ని, దారిద్ర్యాన్ని తొలగించు, నాకు ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను ప్రసాదించు అని ప్రార్థించండి. వృషభ రాశి వారు సహజంగానే అందమైన వస్తువులన్నా, విలాసవంతమైన జీవితమన్నా మక్కువ ఎక్కువ. ఆ కోరికలు తీరడానికి ఈ ఆధ్యాత్మిక మార్గం ఒక రహస్య ద్వారం వంటిది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక సైన్స్ ఉంటుంది. రావి చెట్టు గాలిలో ఉండే బ్యాక్టీరియాను చంపే శక్తిని కలిగి ఉంటుంది. వేప చెట్టు అత్యుత్తమ యాంటీసెప్టిక్. ఈ రెండూ కలిసి ఉన్న చోట గాలి అత్యంత పవిత్రంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈ చెట్టు వద్దకు వెళ్ళినప్పుడు ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల వారి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రశాంతమైన మనసు ఉన్నప్పుడే మనం వ్యాపారంలో లేదా ఉద్యోగంలో రాణించగలం. కోట్ల ఖజానా అంటే కేవలం భూమిలో పాతిపెట్టిన బంగారం అని కాదు. మీరు చేసే పనిలో వచ్చే అపారమైన లాభాలు మరియు మీకు లభించే అవకాశాలు అని అర్థం. వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ లేదా సొంత వ్యాపారాల ద్వారా ఊహించిన ధనలాభం కలుగుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వారు కూడా మీ అదృష్టాన్ని చూసి తిరిగి మీ దగ్గరకు వస్తారు. ఇది ఆ శివుని ఆజ్ఞ, ప్రకృతి ఇచ్చిన వరం. మీరు చేయాల్సిందల్లా కేవలం ఆచరించటం మాత్రమే. వృషభ రాశి వారు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే అదృష్టం అనేది అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని గుర్తించిన వారే చరిత్రలో విజేతలుగా నిలుస్తారు. ఈ భూమి మీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారందరూ కేవలం కష్టపడి పైకి వచ్చిన వారు కాదు. వారికి దైవబలం తోడైంది. మీరు కూడా ఆ స్థాయికి చేరాలని, మీ కష్టాలు తీరిపోవాలని ఆ భగవంతుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ సమాచారం మీ వద్దకు చేరింది. రావి చెట్టులో ఉండే విద్యుత్ అయస్కాంత శక్తులు మానవ మేధస్సును చైతన్యపరుస్తాయి. వేప చెట్టులోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ రెండూ కలిసిన చోట చేసే ప్రార్థన విశ్వానికి త్వరగా చేరుతుంది. మీ మనసులో ఉన్న కోరికను ఆ చెట్టుకు విన్నవించుకోండి. ఓ వృక్షరాజమా, నాకు ఉన్న దారిద్ర్యాన్ని హరించి నాకు సుఖ సంతోషాలను ప్రసాదించు అని మనసారా వేడుకోండి. ఈ నమ్మకమే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు తోడుగా ఉండడానికి, మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోకండి. భక్తితో, శ్రద్ధతో ఈ 11 వారాల క్రతువును పూర్తి చేయండి. మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఈ నియమాలను పాటిస్తూ పట్టుదలతో ముందుకు సాగితే రాబోయే రోజులలో మీరు సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉంటారు. ఈ రహస్యం తెలిసిన మీరు దీన్ని ఇతరులకు కూడా తెలియజేయటం ద్వారా పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. మీ జీవితం వెలుగులతో నిండాలని, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తెలియక ఎంతోమందిని నొప్పించి ఉండవచ్చు. ఆ పాప ఫలాలే మనకు ఆర్థిక ఇబ్బందుల రూపంలో ఎదురవుతూ ఉంటాయి. ఈ పరిహారం ఆ పాపాలను ప్రక్షాళన చేసే ఒక గంగా నది లాంటిది. వృషభ రాశి వారు సాధారణంగా ఎంతో కష్టపడినా గుర్తింపు రావట్లేదని బాధపడుతూ ఉంటారు. ఈ చెట్టు దగ్గర చేసే పూజ మీకు ఆ గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మీ రాశికి చిహ్నం ఎద్దు. ఇది కష్టానికి మరియు మొండితనానికి గుర్తు. మీరు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు. అదే పట్టుదలను ఈ ఆధ్యాత్మిక పరిహారం మీద కూడా చూపించండి. ఆ బ్యాలెన్స్ను తిరిగి తీసుకురావడానికే ఈ రావి వేప చెట్టు పూజ సూచించబడింది. మీరు ఈ 11 వారాలు చేసే పూజ మీ జీవితంలో ఒక పునాది రాయి లాంటిది. దీని తర్వాత మీరు వేసే ప్రతి అడుగు విజయానికి దగ్గరగా ఉంటుంది. కోట్ల ఖజానా మీ ఇంటి గుమ్మం వరకు వస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది. కానీ ఎక్కడైతే భక్తి, శుభ్రత మరియు ప్రకృతి పట్ల గౌరవం ఉంటుందో అక్కడ ఆమె స్థిరంగా ఉంటుంది. ఈ పూజ ద్వారా మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి శాశ్వతంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. వృషభ రాశి వారి జాతకంలో ఉన్న ప్రతికూల దోషాలను ప్రాద్రోలి
అనుకూలతను పెంచే ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి. మీరు ఈ పూజ చేస్తున్నప్పుడు చుట్టుప్రక్కల వారు ఏమనుకుంటారో అని సంకోచించకండి. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతమైనది. మీ విజయం ప్రపంచానికి తెలిసినప్పుడు ఈరోజు మిమ్మల్ని చూసి నవ్విన వారే రేపు మీ సలహా కోసం వస్తారు. వృషభ రాశి వారికి అద్భుతమైన నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. వారు ఏ పనినైనా క్రమ పద్ధతిలో చేయగలరు. ఈ శక్తిని సానుకూల మార్గంలో ఉపయోగించండి. ఆ 11 వారాల కాలంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అది మీలోని శక్తిని వృధా కాకుండా కాపాడుతుంది. రావి చెట్టు నుండి వచ్చే ప్రకంపనలు మీ ఆరాను శుద్ధి చేస్తాయి. దీనివల్ల మీ ముఖంలో ఒక వింతైన వర్చస్సు కనిపిస్తుంది. జనాలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇది కేవలం ధనమే కాదు, సమాజంలో గౌరవ మర్యాదలను కూడా తెచ్చిపెడుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మీ అప్పులు తీరాలన్నా, మీకు సొంత ఇల్లు కల నెరవేరాలన్నా ఇదే సరైన సమయం. వృషభ రాశి వారికి ఈ చెట్టు ఒక కల్పవృక్షం లాంటిది. మీరు అడిగినవన్నీ ఇచ్చే శక్తి దీనికి ఉంది. ఎందుకంటే ప్రకృతి దేవుడి ప్రత్యక్ష స్వరూపం. రాయిల్లో దేవుణ్ణి చూసే మనం ప్రాణం ఉన్న చెట్టులో దేవుణ్ణి చూడలేమా? ఆ రావి, వేప చెట్లు కేవలం చెట్లు కావు, అవి మీ అదృష్టానికి ప్రతిరూపాలు. ఆ 11 వారాల పూజ పూర్తి కాగానే మీరు ఏదైనా ఒక శుభ ముహూర్తాన వ్యాపారాన్ని లేదా కొత్త పనిని ప్రారంభించండి. అఖండమైన విజయం మీ సొంతమవుతుంది. దైవ కృప ఉన్నవారికి అసాధ్యమనేది ఏదీ లేదు. వృషభ రాశి వారు కోటి జన్మల పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ రహస్యం ఈరోజు వారి ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితాన్ని స్వర్ణమయం చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. మీపై ఆ పరమేశ్వరుని లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ముగింపుగా ఒక మాట. ఆధ్యాత్మికతలో పట్టుదల చాలా ముఖ్యం. మధ్యలో ఆపివేయటం వల్ల ఫలితం ఉండదు. 11 వారాల పాటు ఏ ఒక్క ఆదివారం కూడా తప్పకుండా ఈ క్రతువును నిర్వర్తించండి. ప్రకృతి మిమ్మల్ని గమనిస్తోంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని కోట్ల రూపంలో మీకు అందిస్తుంది. వృషభ రాశి వారు ఇకపై దారిద్ర్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ సువర్ణ కాలం మొదలైంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఇల్లు ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాను. మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. సిద్ధంగా ఉండండి. మీరు నమ్మిన దైవం మీకు తోడుగా ఉంటాడు. ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. వృషభ రాశి వారి అదృష్ట రేఖ ఇప్పుడు మారబోతోంది. అది మీ కల్లారా చూసే రోజు త్వరలోనే ఉంది.